నాకు తెలిసి మీరు ఇండస్ట్రీకి వచ్చి 40 years అయిపోయింది. ఎక్కువ 42 years. 42 years అయింది. నేను 30 సంవత్సరాలు మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. చాలా డేరింగ్గా డాషింగ్గా ఉండే సురేష్ సడన్గా ఈ స్పిరిచువాలిటీలోకి ఎందుకు మారాడు? ఈ డాషింగ్ డేరింగ్ ఇంకా ఉంది, అది ఎక్కడికి వెళ్ళలేదు. స్పిరిచువాలిటీ అంటే దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు పూర్తిగా అర్థం కావట్లేదు, ఎందుకంటే నేను అంత రేంజ్కి మీట్ అవ్వలేదు. స్పిరిచువాలిటీ ఈజ్ అబౌట్ బిలీవింగ్ మనకంటే ఒక హయ్యర్ పవర్ని నమ్మడం. నమ్మి మొత్తం వదిలేయడం కంటే ఆ స్పిరిచువాలిటీ మనలో తెచ్చుకొని మనల్ని మనం బెటర్ చేసుకోవడం, ప్లస్ లేచిన వెంటనే ఒక ప్రార్థన, అది గాలికి కావచ్చు, నేలకు కావచ్చు, సూర్యుడికి కావచ్చు, సాయంత్రం అయితే చంద్రుడికి కావచ్చు, ఎనీథింగ్ ఎనీ పవర్ దట్ ఈస్ అబవ్ అస్. ఇప్పుడు మిగతా రిలీజన్స్ కంపేర్ చేసుకుంటే మన హిందూ రిలీజన్లోనే మనం కోతిగా చూడం, ఆంజనేయుడిగా చూస్తాం, ఒక చెట్టుగా చూడం, ఒక దేవుడిగా చూస్తాం. సో ఎవ్రీ క్రీచర్ ఇన్ దిస్ వరల్డ్, ఎవ్రీ క్రియేషన్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ పవర్. ఇట్ హ్యాస్ టు బి గివెన్ రెస్పెక్ట్ అండ్ దండం పెట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే మనం రోజాని తుంపడం కోసం చెట్టుని కట్ చేయం, ఒకటి రోజాని మాత్రం తీసుకుంటాం. ఆ రోజా కూడా నాకు తెంపడం ఇష్టం లేదు, ఎందుకంటే అది 2 రోజులు చెట్టు మీద ఉంటుంది. ఆ 2 రోజులన్నా చూసి ఆనందిద్దాం. ఈ బాబోయ్ సురేష్ చాలా మంది చాలా ఇంటర్వ్యూ చేశాను నేను. ఎప్పుడు మీలో ఈ ఒక రోజు పోయాలంటేనే మీరు అంత ఇబ్బంది పడుతున్నారంటే అంటే చాలా మార్పు వచ్చింది మీలో, అయితే చాలా చేంజెస్ అని కనిపిస్తుంది నాకు. వాళ్ళ జీవితం మీద రెస్పెక్ట్ పెరిగింది. స్పిరిచువాలిటీ అంటే రెస్పెక్టింగ్ ద సరౌండింగ్స్ అరౌండ్ యూ, రెస్పెక్టింగ్ ద వరల్డ్, రెస్పెక్టింగ్ ద యూనివర్స్. దాని కారణం దానికి కారణం ఏమిటంటే బలహీనుడికి అన్నీ బలహీనంగానే కనపడతాయి, అన్నీ తక్కువగానే కనపడతాయి, అన్నీ పేదవంగా కనపడతాయి. కానీ మనలో బలం, శక్తి పెరిగే కొద్ది మన చుట్టూ ఉన్నది ఎంత పెద్ద శక్తి అనేది అర్థమవుతుంది. సో మై ఫిజికాలిటీ ఇంప్రూవ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు స్పిరిచువాలిటీ. సురేష్ ఇప్పుడు బలహీనుడా బలవంతుడా? బలవంతుడు కాబోతున్న ప్రయత్నంలో ఉన్న సురేష్. ఎందుకు అలా? సో బలం అనేది మన ఒంట్లో మాత్రం కాదండి, మన గుండెలో ఉండాలి, మన నాభిలో ఉండాలి బలం, మన గొంతులో ఉండాలి బలం, మన చూపులో బలం ఉండాలి. సో బలం ప్రతి దాంట్లోనూ ఉంది. ఆత్మస్థైర్యం. సో మనం తింటున్న వాటిలోనూ బలం ఉండాలి. ఎందుకంటే మన బాడీ ఒక టెంపుల్గా, మనం ఒక గుడిగా మనం చూసుకున్నప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఆస్వాదిస్తాం ఏం తినాలి, ఏం తినకూడదు అనేది. ఇంతకు ముందు పడిపడి బిర్యానీలు తినేసామండి. ప్లస్ వంటలు అంటే బాగా ఇష్టం, నాకు వండడం బాగా ఇష్టం. కానీ ఈరోజు నేను హెల్తీ ఫుడ్ లో ఎక్స్పర్ట్ అయ్యాను. ఆయిల్ తక్కువగా వాడుతూ, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకొని, లీన్ మీట్ మీద, ప్లస్ ఈరోజు బిర్యానీ అంటే ఇంత అన్నం ఇంత కండ మాత్రం తినే పరిస్థితికి వచ్చాను నేను. అంతేగాని బిర్యానీ అంటే ఇంకా ఇష్టం. సో అవన్నీ ఇప్పుడు నాన్ వెజ్ అంటే ఈరోజు చికెన్, ఫిష్, గుడ్డు వరకే ఇప్పుడు అంతకంటే ఏం లేదు. సో ప్రతిదీ లిమిట్. అండ్ ప్లస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేశాను. అంటే మధ్యాహ్నం భోజనం తర్వాత మరుసటి రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. నైట్ ఇంకేం ఉండదు. 16 hours. చాలా మంది 20 hours కూడా చేస్తున్నారు. అది కొంచెం ఎందుకంటే మనకి స్టామినా కావాలండి. మనం షూటింగ్ లో ఉంటాం, మనం ప్లస్ షూటింగ్ లో పరిగెత్తాలి, పడాలి, లేవాలి, ప్లస్ అనర్గణంగా డైలాగ్ చెప్పాలి. సో మనకి 16 hours అనేది ఐ థాట్ వాజ్ అ గుడ్ కాంప్రమైజ్. ఎన్ని కేజీలు దగ్గర? 19.5 kg తగ్గాను. ఇంకొక 6 kg బ్యాలెన్స్. 24 కేజీ తగ్గాలన్నారా? మొత్తం 25 kg. నేను 109 ఉన్నాను, ఇప్పుడు 89కి వచ్చాను. 84 అవ్వాలనేది ఒక థాట్. 83 to 84 అనేది నా టార్గెట్. రెగ్యులర్ డైట్ ఏంటి? మార్నింగ్ వచ్చి మార్నింగ్ గ్రీన్ టీ, ఎగ్ వైట్స్, ఫ్రూట్స్. ఆఫ్టర్నూన్ వచ్చి గ్రిల్ చికెన్, వెజిటబుల్స్. అండ్ ప్లస్ ఎప్పుడైనా ఒక పుల్కా. న్యూట్రిషన్ ఫాలో అవుతున్నాను. అండ్ ప్లస్ మధ్యలో వచ్చి ఈ
బాదం మిల్క్ లాంటివి, ప్లెయిన్ బాదం మిల్క్, ఏం షుగర్ లేదు, నథింగ్ యాడెడ్, నో యాడెడ్ షుగర్స్, అంతే. మదర్ టు కట్ ఆఫ్. ట్రైనర్ పెట్టుకున్నారా? ట్రైనర్ లేదండి. ట్రైనర్ యాక్చువల్గా నా మద్రాస్ ట్రైనర్ బాగా టచ్ ఉంది. సో తను ఇచ్చే టిప్స్ ట్రిక్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక 6x6 రూమ్ లో నువ్వు 6 ప్యాక్ ఎలా తయారు చేయొచ్చు, నువ్వు కండలు మంటలు ఎట్లా చేయొచ్చు అనేది నేర్పించాడు. సో ఐ ఫాలోయింగ్ దట్. ఒక జిమ్ కానీ ఒక పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ కానీ అవసరం లేదండి. వాట్ ఎవర్ దెర్ ఇస్. కష్టపడి ఎప్పుడు జిమ్ లో ఉండాలి, ఎక్కువ జిమ్ లో ఉండాలి. నేను 3 సార్లు జిమ్ గజనీ మహమ్మద్ లాగా ట్రై చేశానండి. 3 సార్లు మంచి బాడీ వచ్చింది. ఫస్ట్ టైం వచ్చి మోర్ ఆన్ ఫ్యాషన్ కోసం జిమ్ చేశాను. రెండోసారి ఒకటి కండల కోసం జిమ్ చేశాను. ఈసారి నేను వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నాను ఫర్ ఫిట్నెస్, ఫర్ హెల్త్. అంటే ఇప్పుడు మనం చేయగలిగింది త్రూఅవుట్ కంటిన్యూ చేసే విధంగా ట్రై చేస్తున్నాం తప్ప కండలు పెంచేసుకొని మనం ఫోటోలు ఇచ్చేసుకొని ఆ తర్వాత మర్చిపోవడం గురించి కాదు. దిస్ ఇస్ ఐ వాంట్ ఫాలో దిస్ లైఫ్. ఇవన్నీ ఈ వయసులో చేయటం కష్టంగా అనిపిస్తలేదా? మామూలు కష్టం కాదండి, ఒక్క కష్టం అండి. కానీ కష్టం లేదే సుఖం లేదు కదా. సో కష్టపడకుండా సుఖం అనుభవించాలనేది చాలా టూ మచ్, అది అత్యాసం అవుతుంది. సో మనం ఇప్పుడు పడే కష్టం, ఒంటరిగా ఒక రూమ్ లో మనం పడే కష్టం, నలుగురు ముందు మనం పడే సుఖం అవుతుంది. సో ఇక్కడ మన కన్నీళ్ళు, ఇక్కడ మన రక్త కన్నీళ్ళు, ఇవన్నీ ఎవరికి తెలియదు.